ఉందండి? వాళ్ళు మొక్కం డైవర్స్ నోటీసులు పట్టిన నియోజకవర్గం నుంచి దాటి వెళ్ళిపోమని చెప్పండి దమ్ముంటే. సుంకంగా లేరా మీరు విడాకులకి? మా ఆస్తులు మాకు ఇచ్చేసి వాళ్ళు ఎలా తగలబడినాయండి. వీడు కట్టించాడు, వీడు తమ్ముడు కట్టించాడు, వీడు అబ్బ కట్టించాడు, వీడు పోవు అందరు డబ్బులు తీసుకొని నిన్న వచ్చామో 5.5 ఎకరాలకి 8 కోట్ల డబ్బులు. మీకు ఎన్నో డబ్బులు ఇచ్చాను. 1 ఎకరా మనం కొంత డబ్బులతో కొంటే 50 లక్షలు 20 లక్షలు 2 కోట్లు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసినట్టండి మాకు. మా డబ్బులు మాకు ఇవ్వకన్నా మా సొంత డబ్బులు, వాడిచ్చిన డబ్బులు కాదు, వాడు అన్నదమ్ముడు ఇచ్చిన డబ్బులు కాదు, నా సొంత డబ్బులు. మరి ఎందుకండి గడికి ఒక మాట ఆడతాడు, ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామంటాడు, ఒకసారి ఇంటి మీద లోన్ ఉందంటాడు, ఒకసారి ఆస్తులు పంపకాలు అయిపోయావంటాడు. మీకంటూ ఏ ప్రూఫ్స్ ఇప్పటి వరకు కూడా ఆయన సబ్మిట్ చేయలేదా? సబ్మిట్ చేశాడు, ఒక్కటి సబ్మిట్ చేశాడు. పిల్లల పేరుని రిజిస్ట్రేషన్ 45 లక్షల రూపాయలు జిఎస్టీ కట్టాలి ఇచ్చేసినట్టు అండి. మాకు జిఎస్టీ ఉన్న రిజిస్ట్రేషన్ అయిపోద్ది కాబట్టి చెల్లిపోయింది. అది రిజిస్ట్రేషన్ కింద చూపించేస్తున్నాడు. 40 lakhs కట్టాలి దానికి. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటే మనకి సబ్జెక్ట్ అర్థం, అతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మీకు అర్థం అవుతుంది. ఏమండి హత్యాయత్నం చేస్తే 2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ల క్రితం కంప్లైంట్ ఇవ్వలేపాడండి, ఊరుకున్నాడండి. 5 ఏళ్ళు మా ఇంట్లో పడుకొని హత్యాయత్నం చేస్తే ఆడ అమ్మ మాట్లాడింది, ఆడు అలాంటి మాటలే, వాళ్ళ అమ్మ అలాంటి మాటలే, వాళ్ళ అన్నదమ్ములు అలాంటి మాటలే. ఏంటి అలా చెత్త ఎదవలతో మేము మాట్లాడతాం చెప్పండి? అన్నం కూడా పెట్టేవాళ్ళం కాదు. ఏం కర్మ మా కర్మలు. ఏం జైలు? ఏ జైలు? ఏ జైలు? మీకు ఆ లాయర్కి ఇస్తాను. వాళ్ళ తమ్ముడికి చదువు కూడా రాదు, లెటర్ డ్రాఫ్టింగ్ కూడా నేనే చేశాను. తెల్లవారు లేచి ఆ బాబా గడికి ఇంగ్లీష్ ముక్క కూడా రాదు, ఈ లెటర్ ఇలా డ్రాఫ్ట్ చేసాము, ఈ లెటర్ ఇలా డ్రాఫ్ట్ చేసాము అని చెప్పుకొని చేసుకొని ఆ హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి నా ఆస్తి 5.5 ఎకరాల్లో ఆడికి హామీ ఇచ్చి, నా ఆస్తి 5.5 acres లో హామీ ఇచ్చి నాకు 20 లక్షల రూపాయలు ఖర్చు డబ్బులు అయ్యాయని వాళ్ళ అన్నయ్య బెయిల్ తీసుకోవడానికి 62 రోజులు నేను ఆ జైల్లో ఉంటే, ఆ కుక్కల దగ్గర ఉంటే, అక్కడికి వెళ్ళి తెల్లవారి నుండి సాయంత్రం వరకు కూర్చొని ఆ సిఐలు ఎస్ఐలు రోజు వారంకి ఒక రోజు వెళ్ళి ఆ భాను అనే డ్రైవర్ తో పాటు వెళ్ళి ఆ జైల్లో 62 రోజులు వాంతులు అయిపోయి, పిచ్చి అయిపోయి, మైగ్రేన్ వచ్చేసి మెంటల్ అయిపోతే, పాపం మనుషులు సరిలు అందరికీ తెలుస్తారు. పాపం మనుషులు నా డబ్బులతో, వాళ్ళ అన్నదమ్ముల డబ్బులతో కాదు, అత్తగారు సంపాదించిన డబ్బులతో బెయిల్ రాలేదు, అత్తగారు సంపాదించిన డబ్బులతో బయటికి రాలేదు. నా డబ్బులు, నా అసెట్స్, నా దీంతో నాడు బయటకు వచ్చాడు సార్. అలాంటి వాళ్ళకి పుట్టగతులు ఉంటాయి సార్.